బ్రో ఫిష్ ఆన్ బ్రో. ఉడలే గట్టిది పెద్దది. ఎటు తీసుకో. ఇది పాపం బాగా ఇరికింది. ఇంకా చాలా ప్రయత్నించినట్టుంది తప్పించుకోనికి. నేను దగ్గర అనుకుంటున్నా 1 kg ఉంటుంది అనుకుంటున్నా. వద్దు ఇక స్కిన్ అంతా పోయింది. దాని అదృష్టం బతలేదు. సూపర్ సైజ్ ఇది. ఇంతకు ముందు అక్కడ పెద్దది. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకాంత్ అడ్వెంచర్స్. సో ఈ రోజు స్నేకెట్ ఫిషింగ్ చేద్దామని చెప్పేసి ఒక కొత్త స్పాట్కి అయితే వచ్చినాం. ఇది కూకట్పల్లి నుంచి అరౌండ్ 30 to 40 kilometers పడుతుంది అనమాట. ఈ చెరువులో మనకు పర్మిషన్ ఇప్పించింది శ్రీకాంత్ బ్లాగ్స్ ఛానల్. ఆ ఛానల్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ బ్రదర్ మంచిగా స్నేకెట్ ఫిషింగ్, రవ్ ఫిషింగ్ అన్నీ చేస్తారన్నమాట ఆయన ఛానల్లో, చెక్ చేయండి. సో అయితే ఈ స్పాట్కి మాకు పర్మిషన్ ఇచ్చిన చెరువు ఓనర్ చాలా మంచోడు అనమాట. అతను ఏమన్నారంటే, మీరు స్నేకెట్ చేసుకోండి, మళ్ళీ రవ్వులు కూడా పట్టుకొని నాకు ఇవ్వండి అని చెప్పినారు. ఫ్యాంటాస్టిక్ పర్సన్. ఓకే, సో ఈ స్పాట్లో నేను యూజ్ చేస్తున్న ఎక్విప్మెంట్ వచ్చేసి గోకాస్ట్ బెయిట్ కాస్టింగ్ రాడ్ 7 feet, రీల్ వచ్చేసి దైవా CG80, లైన్ వచ్చేసి కేసు 0.30 mm. నన్ను చాలామంది అడుగుతున్నారు, అన్న ఎంత లైన్ వాడవచ్చు అని. చెరువులో ఉన్న చేపల సైజుని బట్టి వాడతాం అనమాట. కానీ ఈ చెరువులో 1 kg అబవ్ ఉన్నాయి కాబట్టి 0.30 సరిపోతుంది. ఎంత పెద్దదైనా పర్లేదు, అంటే పూల్ మనలు కూడా 0.30 సరిపోతుంది, నో ప్రాబ్లం. కానీ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఫ్రాగ్ సైజ్ కూడా చూసుకోవాలి. లెట్స్ సే 2 kg 3 kg లాంటి పూల్ మరల్ లాంటి పెద్ద పెద్ద చేపలు ఉంటే కొంచెం పెద్ద సైజ్ ఫ్రాగ్ పెట్టుకుంటే బెస్ట్. చిన్న చేపలు అంటే 1.5 2 kg ఉన్నాయంటే దుష్మన్ ఫ్రాగ్స్ సరిపోతుంది. కొందరు అన్న నేను ఎంత బడ్జెట్ పెట్టొచ్చు ఫ్రాగ్స్కి అని కూడా అడుగుతున్నారు. ఫ్రాగ్స్కి మీరు మీ బడ్జెట్ని బట్టి పెట్టుకోండి. నేను మినిమం టు మినిమం అంటే దుష్మన్ ఫ్రాగ్ తీసుకోమంట. ఇంకొంచెం ఎక్కువ డబ్బులు ఉంటే స్కమ్ ఫ్రాగ్. ఆ గట్టెక్కదామా? ఫిష్ ఆన్, ఫిష్ ఆన్. మెల్లిగా మెల్లిగా. ఉడలేదు బ్రో ఫిష్ ఆన్ బ్రో. ఉడలే గట్టిది పెద్దది. లేపక పైకి లేపక దుంకుతుంది. కొనాకు పట్టుకుంది. స్పీడ్కి వెళ్ళు, స్లోకి వెళ్ళదు. శ్రీకాంత్ బ్రో కష్టాలు ఇంత కావు. నన్ను అడిగితే సంచులు వేసుకుందే బెటర్ అనుకుంటున్నా. గోప్రో ఆఫ్ అయిపోయింది. నల్లగా వస్తుంది ఇంటికి. ఇది మంచి సైజ్ కొట్టింది. గోప్రో కరెక్ట్ టైంకి ఆఫ్ అయిపోయింది. అదేందో నాకు కిస్మత్ అస్సలు బాగాలే ఈరోజు. అక్కడెక్కడి నుంచో జంగల్లో కొట్టుకుంటూ వస్తాడు. సూపర్ సూపర్. ఏడ పోతుందేమో, ఎంత టెన్షన్ పడ్డా. కొనాకు తగిలింది కదా, అందుకే నేను టెన్షన్ పడ్డా. అలా చూడు, ఏం లేదు దానికి అసలు. ఉంది హుక్ ఉంది ఒకటి. ఇక్కడ వేసుకుంటున్నావుగా రికార్డింగ్. మన శ్రీకాంత్ ప్రధాన్ ఫ్లాగ్ తీసుకుంటాం. ఎందుకు నేను దిగట్లేదో కూడా చెప్తా. వచ్చేసి ఫైనలీ ఇటు చూపిద్దాం. ఓకే, సో ఇదే మనం పట్టిన ఫిష్. నేను కూడా ఒక పోజ్ ఇస్తా. ప్రస్తుతానికి అయితే ఫ్రెష్ ఫిష్ ఇది. దీన్ని నోరు చూడు. సో మంచి సైజ్ ఉంది. నాకు తెలిసి నేను దగ్గర అనుకుంటున్నా 1 kg ఉంటుంది అనుకుంటున్నా. మీకు ఎంత అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. జాగ్రత్తగా. సేమ్ హుక్ అయినాక ఎట్లా వస్తుంది అంటే, ఇట్లా తీసి తిప్పుతా ఉంటే ఒక రవ్ సైడ్కి వెళ్ళిపోతుంది చూడు, అట్లా వెళ్ళిపోయింది. నువ్వు మధ్యలో ఊడిపోయింది అనుకున్నావు ఒకసారి. పోయింది అనుకున్నా. అయిపోయిందా? నేనేనా? కట్ కట్ కట్. వెరీ గుడ్, వెరీ గుడ్. కావాలని గుంజేసిన స్పీడ్లో. ఇదే
సూపర్ సైజ్ ఇది, ఇంతకు ముందు అక్కడ పెద్దది. నేను కొట్టిన సైజ్కి కాంపిటీషన్లో మళ్ళీ ఇంకా పెద్దది తీసిండు బ్రో. అదేనా ఇంతకుముందు మీరు చెప్పిందేనా? అదే ఇది గుర్కొచ్చింది. సో ఇది మార్నింగ్ నుంచి కష్టపడడానికి సెకండ్ క్యాచ్ ఇది. నేను పట్టిన దానికంటే కాంపిటీషన్ పెద్దది తీసిండు బ్రో. ఈ సంచలో వేస్తే అంట నెట్ కీపింగ్ దాంట్లో కంటే దీంట్లో ఎక్కువసేపు బతుకుంటుంది అంట. చూద్దాం. ఏయ్ ఏంది ఇంకా అదృష్టం. ఇంకోటి ఉందా ఆడ? అయిపోయిందా? ఉంటుంది సూపర్ది. ఎక్కడ? ఇడికెళ్ళేనా? ఇడికెళ్ళేనా? ఇక్కడ ఫిషింగ్ అయితే తక్కువ అవుతుంది కానీ ఇక్కడ వలకి చేపలు ఇరికింది. మా శ్రీకాంత్ బ్రో తీసి దాన్ని నెట్లేద్దాం అంటే సరే అన్నాడు. చూద్దాం. జస్ట్ ఇది ఒక ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నేను ఎప్పుడు నెట్లో ఉన్నదాన్ని తీసి బ్యాగ్ లేయలే. ఇది పాపం బాగా ఇరికింది. ఇంకా చాలా ప్రయత్నించినట్టుంది తప్పించుకోనికి. అది సుట్లోకి ఇట్లా తిరిగిపోయింది మొత్తం. అయినా చచ్చిపోతుంది కదా ఎక్కువసేపు ఉంటే. తెల్లది కావాలి. తెల్లదంటే ఇది బంగారుదిగా. తెల్ల చేప ఉల కొరకు రావాలి. నల్ల చేప చచ్చిపోతుంది. చచ్చిపోతుంది ఉల కొరకు. ఇది పెద్ద పని. ఇప్పుడు వలేసే వాళ్ళది కూడా దీని నుంచి చేప తీయాలంటే చాలా పెద్ద పని. అక్కడ కూడా ఒక చేప పడింది ఆ స్పాట్లో. అక్కడ కూడా వెళ్తాం. ఇప్పుడు ఇది మనకు కాదు, ఓనర్కి ఇచ్చేస్తాం. ఎట్లా అన్నా ఏంటంటే వాళ్ళకి కొంచెం హెల్ప్ చేసినట్టు, వాళ్ళ పని తగ్గించినట్టు. ఓకే, ఇంకొక చేప వాళ్ళకే దాన్ని తీస్తున్నాం. జస్ట్ అట్లా వీడియో క్వాలిటీ పెంచారు. ఇదేం చేప? రవ్వ? వదిలేద్దామా? ఏది తీసి చచ్చిపోతుంది కదా. వాళ్ళు తీసి వాళ్ళకి ఇస్తే వాళ్ళనే మనం చేసుకుంటారు కదా. బతుకునేంత వరకు ఫ్రెష్. ఆల్రెడీ డ్యామేజ్ అయింది. అది ఫుల్ బలం పెట్టుంటుంది అది తప్పించుకోనికి. అది లాగుతున్నట్టు మొత్తం. అక్కడ ఒకటి ఉంది. నెక్స్ట్ ఆడికే అంతే. అది అక్కడ తీసేసినాక ఆపేస్తాం. ఇక ఏం లేదు. ఇది బ్యాగ్లో వేసేసి వాళ్ళకి ఇచ్చేసి చెప్పు ఇట్లా చచ్చిపోయానికి వచ్చి దానికి తీసినా ఉండే. వద్దు ఇక చచ్చిపోతా. కింద అంతా పోయింది. కానీ మండువే ఉంటాయిలే. పోతుందా? పోతుంది. బతకదు ఫస్ట్. ఇస్తావా చక్రవర్తి? వద్దు. ఓకే, ఇంకొక చేప. ఇది అప్పటి నుంచి బాగా మూవ్ అవుతుంది. కనబడుతుంది. పెద్దది. ఏంది రవ్వ? అది కూడా బంగారుతిగా. మూతి చూడు, మూతి. సార్ నా మూతి కనబడలేదు సరిగా. బంగారుతిగా ఏడి బాగుంది. స్నేక్ అన్నికి వచ్చి మేము వాళ్ళకి చేపలు తీస్తాం. చూసిందా? ఆల్మోస్ట్ ఎండింగ్ ఉందనే పేపర్ గట్టి పట్టు. The next day.
సో నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఇంకొక కొత్త స్పాట్లో ఫిషింగ్ చేద్దామని వెళ్ళినాం. యాక్చువల్గా నాకు గోప్రో లేదనమాట అప్పుడు. ఏంటంటే ఒక ఫిష్ పడ్డాక చూద్దాంలే, ఎందుకంటే గ్యాప్ వచ్చేసింది కాబట్టి కొంచెం కాన్ఫిడెన్స్ కూడా తగ్గిపోయింది, స్పాట్స్ కూడా లేవు కనుక. ఇక్కడ స్నేకెడ్ ఫిషింగ్ ఉందో లేదో నాకు తెలియదు, అవుతుందో లేదో అని జస్ట్ ట్రై చేద్దామని చెప్పి ఫ్రాగ్ వేసినాం. ఒక చేప పడినాక మళ్ళీ కెమెరా మంచిగా పెట్టుకొని మంచిగా చేద్దాంలే అని అనుకున్నా. ఆ అటెంప్ట్లో ట్రై చేస్తున్నప్పుడు ఒక మంచి సైజు స్ట్రైక్ అయితే వచ్చింది. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఈ చెరువులో ఈ సైజు చేప ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. రికార్డింగ్కి ఏమన్నా బాగా వెనక నుంచి రికార్డ్ చేస్తుంటాం కష్టపడి. సో సడన్గా మంచి స్ట్రైక్ వచ్చింది. అప్పుడు ఈ షాట్ కొట్టేసరికి రాడ్ దద్దరిల్లిపోయింది, రాడ్ టిప్ మొత్తం బెండ్ అయిపోయింది, మీరు చూడొచ్చు. తీసుకొస్తున్నా సో ఈ సైజ్ చూడొచ్చు, ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే, బుఫ్ అని కొట్టింది. ఇక్కడ అసలు స్నేక్ హెడ్స్ ఉన్నాయో లేదు తెలియదు, జస్ట్ ట్రై చేద్దామని చేసిన, దుష్మన్ ఫ్రాక్కి పడింది. ఓకే, దీన్ని ఫ్రాగ్ అయితే తీద్దాం ఫస్ట్. ఏం సైజ్ ఇది, వదిలేస్తా ఒక్క నిమిషం ఆగు, వదిలేస్తాని. సో ఇది సైజ్ పడింది, ఇది మనం ఇప్పుడు మళ్ళీ క్యాచ్ అండ్ రిలీజ్ ఇది. సో ఇది వదిలేద్దాం, ఓకేనా? చలో లెట్స్ గో అండ్ రిలీజ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్, యూ మేడ్ మై డే. వదిలేస్తాం కదా టైం ఇస్తే. Sound right, boys.